ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. యేసయ్య మొదటి నుంచి కూడా, ఈ సృష్టి ఆరంభం నుంచి కూడా తన తండ్రి యొద్ద ఉన్నాడు. మరి కడపటి వాడు కూడా యేసయ్యే. ఆయన జీవించువాడు, మరణాన్ని గెలిచి పునరుత్థానుడుగా లేచిన దేవుడు, యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మరి మరణాన్ని జయించాడు. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నవి. మరణపు ముళ్ళును ఆయన విరిచేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని జయించి నిత్య జీవం పొందుకోవాలి అంటే యేసయ్యను నమ్ముకోండి, యేసయ్య మార్గంలో నడుచుకోండి. యేసయ్య మొదటివాడును, కడపటివాడును, సజీవుడై జీవించువాడును అయి ఉన్నాడు. మృతుడనైతిని అంటున్నాడు. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని యేసయ్య చెప్తున్నారు. ఆయన యుగ యుగములు రానున్న రోజుల్లో ఆయనే సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నామాన్ని మరి అనుసరించి ఆయన మార్గంలో నడుచుకున్న బిడ్డలందరికీ కూడా యేసయ్య నిత్య జీవాన్ని ఇస్తాడు. జీవజల వృక్ష ఫలములను భుజింప జయనిస్తాడు. జీవ కిరీటాన్ని ఇస్తాడు. జీవ గ్రంథంలో మరి తనను నమ్మిన బిడ్డల పేర్లు వ్రాయబడి ఉంటాయి. యేసయ్య మార్గంలో నడుచుకున్న బిడ్డల పేర్లు వ్రాయబడి ఉంటాయి. జీవ కిరీటాన్ని ఇస్తాడు. పరలోకంలో అధికారాన్ని యేసుప్రభువు వారు ఇస్తారు. మరి పరలోక గృహాన్ని ఇస్తారు. జీవజల వృక్ష ఫలములను భుజింపచేసే గొప్ప కృపను ఇస్తాడు. మన్నాను భుజింపచేసే గొప్ప కృపను యేసయ్య దయచేస్తాడు. మరి శాశ్వత బహుమానాలు, అంతము లేని రాజ్యాన్ని, ఆకలి దప్పుకలు లేని పరలోక రాజ్యాన్ని యేసయ్య ఇస్తారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వాటిపైన కాకుండా పైనున్న వాటిపైన మీ దృష్టి ఉండాలని యేసయ్య చెప్పారు. కాబట్టి పైనున్న వాటిని వెతికే వారముగా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని యేసయ్య చెప్పారు. అలాగా యేసయ్య నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ యేసయ్య మార్గంలో నడుచుకుంటే, నీతి న్యాయమును అనుసరించి నడుచుకుంటే, మరి యేసయ్య ఎలాగైతే పునరుత్థానుడుగా లేపబడ్డాడో, మరి యేసయ్య రాకడలో యేసయ్య రాజుగా వచ్చినప్పుడు ఆయన నమ్మిన బిడ్డలందరినీ కూడా ఆయన పునరుత్థానులుగా లేపి ఆయన రాజ్యంలో ఆయన నిలబెట్టుకుంటాడు. మరి ఆయన కృప ఈ మాటలు పెట్టిన బిడ్డలందరికీ దేవుడు దయచేయును గాక. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి దేవుడు తృప్తిపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.